ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలపు వేళ పరిశుద్ధమైన బలలో ప్రవేశించడానికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 26వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. నేను ఈ విషయమై మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర రక్తములైన క్రొత్త నిబంధన, మీరు దీన్ని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. రెండు ప్రార్థనలు ప్రభావితం చూస్తాం. మహోన్నతులకు తండ్రి, సర్వోన్నతులకు మా దేవ, కృపా కనికరం కలిగిన గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. గత వారమంతా మీరు మాయలో చూపించిన దయను బట్టి మీకు వందనాలు. ఈ దినం తండ్రి, మీ శరీరానికి రక్తానికి సాదృశ్యమైన బలలు చేయవేయడానికి కావలసినటువంటి ప్రభా వాక్య హెచ్చరికలు కొరకై మీ వైపు చూస్తూ వస్తుంటున్నాం. నిష్ప్రయోజక దాసుడను సింహాసనం మీరు అందించే మాట కొరకై సంపూర్ణంగా ఆధారపడుతూ నీ కృపాసనం దగ్గర సాగిలపడుతూ వస్తుంటున్నాను. నీ ప్రజల ఆత్మీయ అవసరతను ఎరిగిన దేవుడివై ఆత్మీయమైన కొదువ కొరతను తీర్చి నీ చిత్తాన్ని ఇక్కడ తేటపరిచి నీ కార్యములు జరిగించి నాతో మాతో మాట్లాడి బహుతేటైన రీతిలో మాట్లాడి సంధించి దర్శించి సరిచేసి చక్కపరచుము, నూతనపరచు. అందుకొరకే నీ కృపావాక్యములకు అప్పగించుకుంటూ వందనములు చెల్లిస్తాం. యేసు ప్రభు మహిమోన్నత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు 23వ వచనంలో, నేను ఈ విషయమై మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ఈ విషయమై మీకు అప్పగించినది ఏ విషయం? 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచు. ఈ విషయం ఏ విషయం అంటే, నేను ప్రభుని పోలి అలాగ నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకునే విషయం గురించి ప్రభు దగ్గర నుండి పొందినటువంటి రొట్టెను, లేకపోతే ఆయన శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యమైన పాత్రను నేను మీ ముందు పెట్టాలని కోరుకుంటున్నాను. ఇది ప్రభు దగ్గర నుండి పొందింది. ప్రభు నాకు అప్పగించాడు, నేను మీకు అప్పగిస్తుంటున్నాను. నేను ప్రభుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకున్నా. నేను ప్రభు దగ్గర నుండి ఎప్పుడైతే ఈ రొట్టె పాత్ర తీసుకున్నానో అప్పుడు ప్రభు యొక్క పోలికలకు నేను మార్చబడాలని తీర్మానం చేస్తాను. ఆ పోలికలోనే నేను జీవించాలని ఓ ఖచ్చితమైనటువంటి ఆకాంక్షను కలిగిన వాడిగా ఉంటుంది. ఆ కారణం చేత నేను ఆయన పోలి నడుచుకుంటూ వస్తాను. ఇప్పుడు నేను మీకు అప్పగిస్తున్నది ఎందుకంటే మీరు కూడా నన్ను పోలి నడుచుకునే విషయం. ఇది కొంచెం చాలా కఠినమైన మార్గంగా కనపడతాం. పౌలు అపోస్తలుడు ప్రభుని పోలి నడుచుకోవడానికి ఆయన ఒక మాట అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13
13వ వచనం, సహోదరులారా ఆ, 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 ఆ. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటూ ఇంకో చోట సమస్తమును నష్టముగాను పెంటతో సమానముగాను ఎంచుకొనుచున్నాను. 10-11 వచనాలు. ఆయన శ్రమలో పాలువాడేమిట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా. ఏంటిదంటే అవి సామాన్యమైన వాటిని కాదు. చూడండి అక్కడ ఏమంటే, నాకు ఏవేవి లాభకరములో అంట, లాభకరాన్ని ప్రయోజనకరమైన వాటిని తనకు విలువైనవి శ్రేష్టమైన తనకి ఏవైతే ప్రయోజనకరంగా ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుంది. ఏమి కారణం? ప్రభుని అనుభవించాలంటే సమస్తము నష్టముగా ఎంచుకోవాలి, పెంటతో సమానముగా ఎంచుకోవాలి. అప్పుడు ఆయన పోలిక వస్తుంది. చాలా పర్యాయాలు ఈ రూపం మనకెంతో కష్టంగానే ఉంటుంది. ఏది కానీ లాభకరమంగా ఉన్నాయో వాటిని నష్టంగా ఎంచుకోలేము, వాటిని లాభంగానే ఎంచుకుంటాం. కొంతమంది జీవితాల్లో ఇండ్లు, భూములు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవి చాలా లాభకరమైనవి. వీటిని నష్టముగా ఎంచుకోవాలంటే చాలా కష్టం. ఇంకో మాటలో చెప్పాలంటే పెంటతో సమానముగా ఎంచుకోవడం మరీ కష్టం. క్రీస్తుని సంపాదించుకోవాలని అపేక్ష కలిగినప్పుడు, క్రీస్తు పునరుద్ధానంలో పాలివారం కావాలని కోరుకున్నప్పుడు, అయితే క్రీస్తుని పోలి నడుచుకోవాలనుకున్నప్పుడు అవి చాలా ఈజియెస్ట్గా ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. ఏంటండి, అంత వ్యాపారాన్ని వదిలేసి వచ్చారు, నా ప్రభు యొక్క పెడతాం. ఎందుకంటే ఉద్యోగం వదిలేసి వచ్చారు, నా ప్రభు యొక్క ఆ మహిమ తేజస్సును చూడాలి. ఎందుకండి అంత విలువైనటువంటి భూములను వదులుకొని వచ్చారు, నా ప్రభుని సంపాదించారు. ఇది పౌలు చేశాడు, ప్రాక్టికల్గా చేశాడు. అక్కడే అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడండి దయచేసి 5-6 వచనాలు. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయమై పరిసేయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వల్ల నీతి విషయమై అనించుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరమై ఉంటెనో. ఎన్ని కూడా ప్రతిదీ విలువైందే. సున్నతి పొందడం అనేది చాలా గొప్పది. ఇశ్రాయేలు వంశంలో ఉన్నటువంటి ఇంకా గొప్పది. బెన్యామీను గోత్రంలో ఉండటం అది గొప్పది. ధర్మశాస్త్ర విషయం పరిచయుడిగా ఉండటం అది గొప్పది. సంఘం పట్ల ఆసక్తి కలిగి ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండటం గొప్పది. నీతి విషయంలో అనించుడిగా ఉండటం కూడా గొప్పది. ఇవన్నీ కూడా యేసులో గొప్పది. ఇప్పుడు వాటన్నిటిని పెంటతో సమానముగా ఇచ్చుకోవచ్చు. లాభం. ఎక్కడికి వెళ్ళినా హెబ్రీడ్ అంటే గౌరవిస్తారు. ఈనాడు చాలా మంది జీవితాల్లో ఈయనైతే ఇది పెంటతో సమానంగా ఎంచుకుంటే ఎంతో మందికి అవే లాభకరంగా ఉన్నాయి. ఆ పక్కన పొలం పెట్టుకుంటాడన్నమాట. అవునేమో నాకు అది పెంట అంటే నువ్వేమో అది లాభం అనుకుంటుంటే నువ్వు దేవుని పోలికి అట్లాగా జీవించగలవు. నువ్వు దేవుని పోలి నడుచుకున్నాను ఎలా చెప్పగలవు?
ముందేమో యజన అంటాడు, బ్రాకెట్లోనేమో శాస్త్రి. ఎదరేమో ఇంకేదో పేరు ఉంటుంది, జాన్ ఉంటుంది, లాస్ట్లోనేమో రెడ్డి ఉంటుంది. ఓ ఎంత భయంకరం! మార్చుకో, అవి లాభకరమైనవి కాదు. ఇంకా చెప్పాలంటే పాత పేరు కూడా తగిలించుకొని రెడ్డి అని పెట్టుకో. కాబట్టి జ్ఞాపకం చేస్తుంటేనా, నువ్వు దేవుని సంపాదించుకోవట్లేదు. దీన్ని బట్టి చూస్తే దేవుని నష్టపరుస్తావు. దేవుని పరిచయం నష్టపరుస్తావు. ఒకవేళ నీ పేరు మార్చినప్పుడు బాప్తిసం ఇచ్చి ఆ పేరుతో పిలువబడ్డానికి ఇష్టపడు. ఇంకా పాత పేరు తగిలించుకొని ఎందుకు బ్రతుకు? ప్రభు అన్నాడు, పేతురుతో అన్నాడు, సీమోను పేతురు, ఎందుకన్నాడంటే కోపం వచ్చి, నీవు నన్ను ప్రేమించుతున్నావా అంటే నువ్వు ప్రేమించట్లేదు. నువ్వు సముద్రాన్ని ప్రేమిస్తున్నావు, చేపలను ప్రేమిస్తున్నావు, ధోనిని ప్రేమిస్తున్నావు, మళ్ళీ తండ్రి ఇంటిని ప్రేమిస్తున్నావు, ఇతరత్ర విషయాలు ప్రేమిస్తున్నావు. కాబట్టి నువ్వు సీమోను పేతురువి. అదే సీమోను మధ్యశ్రోత బలవతున్న బలయోనా ధన్యుడు, పేతురువి, నువ్వు బండవి అన్నాడు. అందుకనే ప్రతి నిబంధనలో అపోస్తుల కార్యాలతో చూస్తే పేతురు 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 అని మాట్లాడరు, కానీ సీమోను ఎప్పుడో వెళ్ళిపోయాడు. పౌలు కూడా సౌలా సౌలా నీవు నన్ను హింసించుతున్నావు, మునికోలకు ఎదురుతరట నీకు కష్టమని చెప్పినటువంటి ఆ పేరు ఆ తర్వాత ఎప్పుడు సౌలు, ఆ తర్వాత పౌలుగా మార్చు. కనుక ఇవన్నీ లాభకరమైనవే. ఏవి కానీ మరి ప్రయోజనాత్మకమైనవి కావు. అన్నీ నష్టంగా చేసుకో, అన్ని ప్రయోజనకరమే, అన్ని నష్టముగా వెంటతో సమానంగా ఇచ్చు. కనుకనే ఉదయ కాలపు వేళ జ్ఞాపకం చేస్తున్నాం, ఆయన శ్రమలో, ఆయన పునరుద్ధానములో, ఆయన పునరుద్ధాన అనుభవంలో ప్రభు యొక్క మహిమ ఐశ్వర్యంలో పాలుపొంపు కలిగి ఉండాలంటే నేను ఒకటి చేస్తున్నాను, వెనుకున్న వాటిని లక్ష్య పెట్టగలిగితే మర్చిపోయి ముందున్న వాటి కొరకై వేగిర పడుతూ దేవుని ఉన్నతమైన పిలుపులకు కలుగు బహుమానం పొందాలని గురి అంతకే పరిగెత్తాను. ఇది నన్ను పోలి నడుచుకుంది. ఇప్పుడు ఈ గురి అంతకు పరిగెత్తడానికి 1 కొరింథీ 11వ అధ్యాయంలో కొన్ని ఆధారాలు ఇస్తూ వచ్చాయి. వాటిని ఈ మధ్యాహ్నపు వేళ ధ్యానించి యోగ్యకరంగా మనము ప్రభు బలలో ప్రవేశిద్దాం. రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4-5 వచనాలు. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయను లేక ప్రవచించును, ఆ పురుషుడు తన తలను అవమానపరచును. 5వ వచనం. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును, ఏలైనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్లుగానే ఉండును. అవమానపరిచే వాళ్ళు బలలో పాల్గొనద్దు, అది ప్రభు కోరుకు. ప్రభువుకు అవమానం తీసుకురావద్దు. ఏమి కారణం? 3వ వచనం అంటాడు, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకోవాలని కోరుచున్నాం. ప్రతి ఒక్కరికి తల ఉంటుంది. అందుకని నీకు తల లేదా, బుర్ర లేదా అంటారు, మైండ్ లేదా అంటారు. రాయబడిన మాట అంటే ప్రతి పురుషుడికి యేసుక్రీస్తు శిరస్సు, ప్రతి స్త్రీకి పురుషుడు శిరస్సు. ప్రతి పురుషుడుకు క్రీస్తు శిరస్సు అయినప్పుడు క్రీస్తుకు శిరస్సు దేవుడు. తండ్రి అయిన దేవుడు క్రీస్తుని లోకానికి పంపించి ఆయనను బట్టి నీవు ఆయనను అవమానపరచకుండా ఉండుట కొరకై నీకు శిరస్సు. తరువాత నిన్ను బట్టి
బట్టి నీ కుటుంబం అవమానపరచబడకున్నట్లు స్త్రీకి నువ్వు శిరస్సు. కానీ అవమానపరచడం ద్వారా దేవుని యొక్క బహుమానాన్ని మనము పోగొట్టుకోవడానికి ఛాన్స్. అవి అపోస్తలుడైన పౌలు తల వెంట్రుకలతో ఆరంభించాడు. తల వెంట్రుకలతోనే దేవుని యొక్క మహిమను చెప్పాలని కోరుకుంటున్నాడు. అవమానం రావాలన్న వెంట్రుకలే, దేవునికి మహిమ రావాలన్నా 7వ వచనం, పురుషుడైతే దేవుని మహిమయు ఆ పోలికయు మహిమయు ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమయే ఉన్నది కాబట్టి ఆ ముసుగేసుకో. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేయబడుతూ వస్తున్నామంటే, పురుషుడు దేవుని మహిమ, దేవుని పోలిక. ఇప్పుడు చాలా మంది యూట్యూబ్లో మెసేజ్లో చూస్తే మూసుకొనదు. దేవుని యొక్క శిరసత్వాన్ని అవమానపరుస్తున్నామని నమ్ము. చూడటానికి నువ్వు చాలా గ్లామరియస్గా ఉండొచ్చు, ఎంత పొడుగు ఏలాడే చెవులకు పెట్టుకుని పాటలు పాడవచ్చు, ముసుగు లేకుండా ఇష్టానుసారమైన పట్టు చీరలతో కుర్చీల మీద కూర్చొని బోధ చేయొచ్చు. కానీ దేవుని నామానికి అవమానం తీసుకొస్తాడు. అక్కడ రాయబడింది అవమానపరచును అనుకోండి. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచు. తన తల అంటే ఈ తల కాదు, శిరసత్వాన్ని, హెడ్షిప్ని, ప్రభువుని, దేవుని, పురుషుణ్ణి, ఒక మాటలో చెప్పాలంటే సమాజాన్ని అవమానపరచాలి. ఎరుగుదువా ఈ సత్యాన్ని? ఎప్పుడైనా నా బోధ చాలా మంది వింటున్నారు బ్రదర్, లక్షల మంది ఫాలో చేస్తున్నారు బ్రదర్ అనుకుంటావేమో. అసలు నువ్వు అవమానపరిచే బోధ చేస్తున్నావు, అది ఎందుకు మర్చిపో. చూడు లేఖనం, నేను క్రీస్తును పోలి నడుచుకున్న మీరు నన్ను పోలి, అది నష్టంగా ఎంచుకో, ముసుగేసుకో. జుట్టిచ్చాడు నీకు చక్కగా తిని, దాన్ని ఎందుకు అవమానపరుస్తాం? దాన్ని అవమానపరచడం ద్వారా కుటుంబాన్ని ఎందుకు అవమానపరుస్తున్నాం? కుటుంబాన్ని అవమానపరచడం ద్వారా సంఘాన్ని ఎందుకు అవమానపరుస్తున్నాం? సంఘాన్ని అవమానపరచడమే కాదు, దేవుని అవమానపరుస్తున్నాం. గెలుపు ఈనాడు ఎంతోమంది కుటుంబ జీవితాలు ఇదే పరిస్థితి కలిగి ఉంటారు, సంఘ జీవితాలు అదే కనబడుతున్నాయి. చాలామంది చీరలు కట్టుకున్నారు కానీ మళ్ళీ దానికి ఏం తెచ్చుకుంటున్నారు? సున్నీలు తెచ్చుకుంటారు. ఎంత అవమానం! పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. అందుకనే ప్రభు బలలో ప్రవేశించే నీకు నాకు పరిశుద్ధ దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు, జాగ్రత్త వహించు. నువ్వు కుర్చీల మీద కూర్చొని బోధ చేయడం తప్పని నేను, నువ్వు మంచి చీరలు కట్టుకొని బోధ చేయడం, ప్రార్థన చేయడం తప్పని నేను, ముసుగు వేసుకోకుండా చేస్తే అది దేవుడిని ఇక్కడ రాయబడినట్టు 4-5 రోజులు అవమానపరచును అనే మాట నీకే చెందుతుంది, నాకే చెందుతుందని సంగతి మధ్యాహ్నపు వేళ ఇది మొదటి సంగతి. అవమానపరిచేవారి బలంలోకి, ఆయన శరీరంలోకి రావద్దు, ఆయన పాత్రలోనికి రావద్దు, దూరంగా ఉండు. రెండవది 11వ అధ్యాయం 19-20 వచనాలు, మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక, యోగ్యులు లేక అయోగ్యులు ఎవరు వారి పనులోనికి రావద్దంట. ఈ అయోగ్యత గురించి ఏం చెప్తాడంటే 18వ వచనంలో కక్షలు ఉన్నాయి, తర్వాత 21వ వచనంలో కొంతమంది మత్తులవుతున్నారు, తర్వాత 22వ వచనంలో పేదలను సిగ్గుపరుస్తూ దేవుని సంఘాన్ని తిరస్కరిస్తుంటున్నారు. అవమానపరిచేవారు బలలో పాల్గొనొద్దు, అయోగ్యులైన వారు కూడా బలలో పాల్గొనొద్దు. ఈ అయోగ్యులు ఎవరంటే కక్షలు ఉన్నవాడు, ఈ అయోగ్యులు ఎవరంటే మత్తుగా ఉండేవాడు,
ఈ అయోగ్యులు ఎవరంటే దేవుని సంఘాన్ని తిరస్కరించేవారు, క్రమాన్ని తిరస్కరించేవారు, సంఘ నియమాన్ని తిరస్కరించేవారు, పేదలను సిగ్గుపరిచారు. మంచి బట్టలు వేసుకుంటే అసలు కొన్ని ఈ జనాల్లో కొన్ని సంఘాల్లో అసలు చాపలే లేవు, చాప మీద మోకరించేవాళ్ళు లేడు. ఫస్ట్ నుండి చివరి వరకు కుర్చీలు, ఆ కుర్చీలు కూడా పెళ్ళిళ్ళు కూర్చునే కుర్చీలు, మామూలు కుర్చీలు కాదు. పెళ్ళిళ్ళకి కళ్యాణ మండపాల్లో ఉండే కుర్చీలు, తెల్లని క్లాత్ లేకపోతే రంగురంగుల క్లాతులు. ఎంత అవమానకరమైన, ఎంత అయోగ్యమైన పరిస్థితి నాడు పరిచయం. ప్రభు మెచ్చు. పెద్దవాడు కూర్చోలేవు, నడులు నొప్పి, మామూలు కుర్చీ మీద కూర్చో. నీకు కుర్చీ కావాలి, కుర్చీ కూడా కాస్ట్లీ కుర్చీ కావాలా? కాస్ట్లీ కుర్చీ మీద కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఆకాశంగా చూస్తూ వాక్యం వినాలి. ఎంత అయోగ్యత ఇది! స్నేహితుల సోదరి, నువ్వు ఇక్కడ కూర్చుండినా, బయట వింటున్నా, చూస్తున్నా, నువ్వెవరైనా కావచ్చు, నీవు అయోగ్యుడిగా ఉండొద్దని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఈ అయోగ్యత నీకు? మత్తుగా ఉంటాడంట. ఇందువల్ల ఒకడు ఆకలి కొను, మరి ఒకడు మత్తుడగును. కొంతమంది ఉపవాసం ఉండి వచ్చి పాపం దేవుని వాక్యాన్ని వినాలన్నట్ట కూర్చుంటే, ఇంకోటే ఫుల్గా ఆ రోజునే బిర్యానీలు అన్ని తినేసి వచ్చేసి కూర్చొని మత్తుగా ఉంటే నీకే వాక్యం పెట్టదు. ఇది అయోగ్యత. ఇట్లాంటి తిండితో పనులకు పాల్గొనొద్దు. ఇక 6 రోజులు ఉండే నువ్వు తింటాకి ఇవాడే కావాల్సి వచ్చాయి నీకు మత్తుడు అవటానికి. జాగరూకరమే ప్రభుని సేవిద్దాం. బలలోకి వస్తే కక్షను మర్చిపో, మత్తుతనం మర్చిపో, సంఘాన్ని తిరస్కరించేది మర్చిపో. వేదనను కూడా ఏం చేస్తున్నారంటే కొంతమంది సిగ్గుపరుస్తారు. వేదనను సిగ్గుపరచాలి. దేవుని వాక్యంలో రాయబడింది, వేదనను కనికరించువాడు యెహోవాకు అప్పగించు. వేదనైన వారిని ప్రేమించు. బట్టలు లేకపోతే ఇవ్వు. నీకు సమృద్ధి కలిగితే వారిని ప్రేమించు, ఆహారం పెట్టు. అని వేదల రూపంలో తాగుబోతులు ఉంటారు, ఆడకి పెట్టద్దు. ఇప్పుడే డబ్బులు పోయింది, మా ఊరు వెళ్ళాలి, బస్సు ఎక్కాలంటాడు, అక్కడ పక్కన తాగుతాడు. ఆడు ఊరు వెళ్ళాడు ఏమి లేదు. ఒక రోజున ట్రైన్లో 6 జతలు బట్టలు పోయింది. 6 జతలు కరెక్ట్గా స్టేషన్కి వచ్చింది. మాట్లాడేటప్పుడు ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతూ పైన ఉన్న బ్యాగులు మర్చిపోయాయి, వెళ్ళిపోయింది. 6 జతలు బట్టలు పోయింది. చాలా ట్రై చేసాం. ఆ స్టేషన్ మాస్టర్తో వేరే స్టేషన్కి వచ్చే బండి గురించి ఫోన్ చేయించాం. అక్కడ నుండి వేరే వాళ్ళకి పాస్ చేయించి ఆ బండి ఆగంగానే స్లీపర్స్ తోటి మొత్తం క్లీన్ చేసే వాళ్ళకి అడిగి చేసి ఏం దొరకదు. కానీ అదే రోజున మళ్ళీ నాకు ఒక పెద్ద అగ్ని పరీక్ష. డ్రింక్స్ అమ్మేవాడు వచ్చాడు. సార్ నాకు జత బట్టలు కావాలన్నా. అప్పటికే 6 జతల బట్టలు పోయింది. మళ్ళీ ఈడికో జత బట్టలు కావాలి. చాలా కష్టమే. సరే ఇవ్వండిరా బాబు అని చెప్పి వాడు అక్కడ ఉంచి వాడికి జతల బట్టలు తీసుకెళ్ళి క్యాంటీన్లు ఇచ్చి ఆ ట్రైన్ వస్తాడు డ్రింక్స్ అడుగుకోమని. ఆ రోజు నుండి అంటే దరిదాపుగా ఒక 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుండి రైల్వే వాళ్ళ బట్టలని తొడుగుతాడు. ఏదో టైంలో రైల్వే వాళ్ళ బట్టలకి ఉంటుంది కుట్టించుకోవటం. రైల్లో బట్టలు పోయి రైల్లో బట్టలు నేను తొడుగుతాను. ఎంత ఆశ్చర్యం! నువ్వు నమ్ము, ఇవ్వు. వేదనలు సిగ్గుపరచదు, అవమానపడద్దు, వాళ్ళ అవహేళన చేయొద్దు. వాళ్ళు కనికరించు, వాళ్ళు ప్రేమించు, వాళ్ళ దగ్గరగా తీసుకో. ఎందుకంటే వేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించనని ప్రభు యేసుక్రీస్తు గురించి ప్రవచనం ఉంది. ఇందుకే నేను ఇతర పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది. పల్లెల్లో, సముద్ర తీరాలలో ఎందుకు తిరుగుతూ వచ్చినాడంటే వేదన కనికరించాలి. సో మొట్టమొదట అవమానపరిచే పరిస్థితులు వద్దు. రెండోది అయోగ్యమైన పరిస్థితి వద్దు.
మూడవది 27వ వచనం. కాబట్టి ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరము గుర్చి రక్తమును గుర్చి అపరాధి యగును. అపరాధి కాకుండా ఉండు. అపరాధి కాకుండా ఉండాలంటే ఏం చేయాలా చూడండి దయచేసి. ఏం చేయాలి ఇక్కడ రాయండి. 29 వచ్చింది. 28, 29. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను. తర్వాత 29 వచ్చిన ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు. అంటే ప్రభు శరీరమని వివేచించాలి. ఆ తర్వాత 31 వచ్చిన మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు అంటే విమర్శించుకోవాలా. తర్వాత 33 వచనం కాబట్టి నా సహోదరులారా భోజనం చేయటకు మీరు కూడా వచ్చిన 32 లోకం మనము తీర్పు లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడ్డానికి ఇష్టపడాలా. ఇవన్నమాట. అంటే ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలా, ప్రతి మనుషుడు వివేచించాలా, ప్రతి మనుషుడు విమర్శించుకోవాలా, ప్రతి మనుషుడు ప్రభు చేత శిక్షింపబడడానికి ప్రభా నీవు నన్ను ఇంకా ఏదైనా సరే లోకముతో పాటు నేను శిక్షా విధి కాకూడదు నీ చేతిలో పడుతున్నా. దానికి అన్నాడు ఒకసారి దేవుని చేతిలో పడటమే నాకు మంచిది. కరువుతో చచ్చిపోవటం ఇష్టమా, ఖడ్గంతో చచ్చిపోవటం ఇష్టమా, ఎలా చనిపోవటం ఇష్టమని తాను చేసిన అపరాధాన్ని టెస్టిఫై చేసుకోవడానికి ఆయన ఏం చేశారు. స్నేహితుల సోదరి ఉదయ కాలంలో అపరాధి కాకుండా జాగ్రత్త పడు. అవమానానికి గురి కావద్దు, అయోగ్యుడిగా కావద్దు. అపరాధి పరీక్షించుకున్నప్పుడు, విమర్శించుకున్నప్పుడు, వివేచించినప్పుడు, శిక్షింపబడినప్పుడు నూతనంగా తయారవుతాం. ప్రభు చేత అంటే శిక్షింపబడటం అంటే అది చాలా విలువైనటువంటి కారణం. కీర్తనకాడు అంటాడు ప్రభు నన్ను శిక్షించను కానీ మరణానికి కఠినంగా శిక్షించిన. కఠినంగా శిక్షించడం అంటే దర్యాపుగా కీర్తన 89వ అధ్యాయంలో ఆ మాటలు ఒకటి జ్ఞాపకం చేయబడతాం. కీర్తన 89వ అధ్యాయం 50వ వచనం నుండి ప్రభువా చేసుకొనుము 49వ వచనం నుంచి అయితే బాగుంటుంది. ఇంకా ప్రభువా నీ విశ్వాసం తోడని ప్రమాణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములు ఎక్కడ? దావీదుతో ప్రమాణం చేసే ప్రారంభంలో ఆ రోజులు ఎక్కడ? ఇప్పుడు ఎక్కడున్నాయి అంటే నీ సేవకులకు వచ్చిన నింద. రెండోది బలవంతులైన నీ జనులందరి చేత వచ్చిన నింద. తర్వాత శత్రువులు చేసిన నింద, అభిషక్తుని నడతల మీద చేసిన. ఇవన్నీ కూడా చూస్తే శత్రువులు ఇంట్లోనే ఉన్నారు, బలవంతులు ఇంట్లోనే ఉన్నారు, సేవకులు ఇంట్లోనే ఉన్నారు, అభిషేకింపబడిన వారు వీళ్ళందరూ కూడా ఒకళ్ళొకడు గుచ్చుతా ఉంటే దావీదు ప్రతి క్షణం ప్రభువును పరీక్షించి పరిశోధించు. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఏమైనా ఉందో చూడు, దృష్టించు, అలా పరీక్ష. కాబట్టి ఉదయకాలపు వేళ జ్ఞాపకం చేయబడుతుంటున్నాను, నేను మీకు అప్పగించిన దాని ప్రభు, నేను ప్రభుని పోలి నడుచుకున్న ప్రకారం మీకు అప్పగించిన దాన్ని నన్ను పోలి మీరు నడుచుకోవాలంటే అవమానం లేకుండా జాగ్రత్త, అయోగ్యం లేకుండా జాగ్రత్త పడు, అపరాధి కాకుండా జాగ్రత్త పడు. తద్వారా ప్రభు వల్ల నీకు ఎంత జీవితం. లేకపోతే ప్రభు యొక్క శిక్షావిధి కిందకి వస్తావు. అక్కడ రాయబడింది కొంతమంది రోగులు అయ్యారు, కొంతమంది బలహీనులు అయ్యారు, కొంతమంది నిద్రపోయారు, సచ్చారు అన్నమాట. కాబట్టి సావుకు మునిపే ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభుని సేవిద్దాం, ప్రభు రాకడ కొరకు నిరీక్షిద్దాం. ప్రభు మనకు సహాయం. ప్రార్థన చేస్తాం.